నేనే అధికార పక్షం అని చెప్పి విర్రవీగే మీకు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టిన విషయాన్ని గమనిస్తే మంచిది అని చెప్పి మిత్రుడు కేటీఆర్కి ఒక హితవు చెప్తున్నా. ఇప్పుడు మీరు చేసిన సవాళ్ళు, మీరు చేసిన ఏదో ఈ పొంకనాలు, ఇవన్నీ పిచ్చి చేసిన అన్నీ కూడా ఎవరు చేయలేక ఒక రోజున తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమంతా పేదలు అమరులు లేకపోతే ఉద్యమకారులు చేస్తే దాని మీద మీరు విర్రవీగిండ్రు. తర్వాత ఉద్యమం సాధించిన విజయం అని చెప్పి ఇలా కేసీఆర్ కొట్లాడించని చెప్పి ప్రజలు పవర్ ఇస్తే ఆ పవర్ను ఎంజాయ్ చేసుకుంటూ ప్రజల మీదనే విర్రవీగింది మీరు. ఇలా ఓటమి ఇచ్చి ఇంట్లో పండుకోబెట్టినా కూడా ఇంకా బలుపు తగ్గకుండా ఇంకా విర్రవీగుతుందంటే ఎవరంటే మీరు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా చాలా స్పష్టంగా, కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు మాట్లాడతా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే వాటికి మనం సమాధానం అక్కర్లే, మేము అభివృద్ధిని మాత్రమే ప్రజల సంక్షేమాన్ని మాత్రమే దృష్టి పెట్టుకొని పరిపాలన మీద దృష్టి పెడతామని ఎంత వినమ్రపూర్వకంగా చెప్తుంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకా వాళ్లకు ఇంకా సిగ్గు రాలేదని అర్థమైన పరిస్థితిని గమనించాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. ఇంకా నువ్వు ఈ సోషల్ మీడియా అన్నిటి కొంచెం పక్కన పెట్టు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుడు, ఎక్కడనో డొమైన్లు పెట్టి అబద్ధాలను ప్రచారం చేసుడు బంద్ పెట్టు. ఎందుకంటే అది వర్కౌట్ కాలేక నీకు వేస్ట్, ఇది పనికిరాదు నీకు. కనీసం ఇప్పుడైనా ప్రజా సమస్యల్ని తెర మీదకి తీసుకొస్తే పరిష్కరించడానికి ప్రభుత్వం ఉంది. ఒక డెమోక్రటిక్ అప్రోచ్లో ఇలా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఎవరు కూడా మీరు వేసే పిచ్చి దాన్ని ఏమంటారు ట్రాక్లో ఎవరు వచ్చి పడరు. ఎందుకంటే తెలిసిపోయింది, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి, దమ్ముంటే దమ్మెందుకు పోలీసు వాళ్ళకి చెప్తే అరెస్ట్ చేస్తారు, దానికి దమ్ అవసరమా? అసలు నేను అరెస్ట్ చేస్తానని ఎవరని రాడాగు, వచ్చినాక కోర్టులో తీర్పు వచ్చినాక అది ఉంటుంది, దాన్ని బట్టి ఆలోచిస్తారు. మరి దమ్ము ఉంటే మయ్యను కూడా అరెస్ట్ చేయరని మరి సిబిఐ మీద మాట్లాడతలేవు, సిబిఐకి ఇచ్చినాం కదా. కాబట్టి ఒక స్ట్రాటజీ లేదు, ఒక టాక్టిక్ లేదు, ఒక పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఇలాంటి నాయకుల వల్ల తెలంగాణ సమాజంలో ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించే ప్రతిపక్షం కాదు అది, ప్రభుత్వం చేసే పనులను పొగడలేని ప్రతిపక్షం అది, నాయకుడు లేని ప్రతిపక్షం అది. నాయకుడే లేడు వాళ్ళకు, వాళ్ళ నాయకుడు రావట్లేడు ఎందుకనంటే వాళ్ళకి